తెలంగాణలోని గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణం విలువ సుమారు 700 కోట్లుంటుందని ఏసీబీ తాజా దర్యాప్తులో తేలింది. పశు గణాభివృద్ది సంస్థ సీఈఓ, రాష్ట గొర్రెలు మేకల అభివృద్ది సమాఖ్య పూర్వ ఎండీ రామచందర్ నాయక్, పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ గుండమరాజు, కళ్యాణ్ కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరిని విచారించిన అనంతరం ఇంత భారీ మొత్తంలో స్కామ్ జరిగినట్లు ఏసీబీ అంచనాకొచ్చింది. తొలుత సుమారు 2 కోట్ల నగదు మళ్లించినట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే 10 మంది నిందితులను గుర్తించగా 6గురిని అరెస్టు చేశారు. కాగా రామచందర్ గతంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఏసీబీ దర్యాప్తు నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించి పశుగణాభివృద్ది సంస్థ సీఈఓగా నియమించింది. లబ్దిదారులకు పంపిణీ చేయాల్సిన గొర్రెలను కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలతో తొలుత గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారుల అమ్యామ్యాల అంశం ముడిపడి ఉండడంతో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. పశుసంవర్ధక శాఖ అధికారులు తెలంగాణలోని లబ్దిదారులను ఆంధ్రప్రదేశ్ కు తీసుకెళ్లి అక్కడి విక్రయదారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేయించారు. విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బులను బినామీ ఖాతాలకు మళ్లించారు. బ్రోకర్లను, ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని 2 కోట్ల రూపాయలు మళ్లించినట్లు తేలడంతో ఆ నిధులు ఏమయ్యాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేసింది. బినామీ ఖాతాదారులను విచారించగా బ్రోకర్లు, అధికారుల పాత్రపై ఆధారాలు లభించాయి. ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టర్ గా వ్యవహరించిన మొయినుద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అరెస్టు చేసేలోగానే అతడు దుబాయ్కి పారిపోయాడు. అరెస్టు చేసిన వారి నుంచి సేకరించిన సమాచారం, రికార్డుల ఆధారంగా రామచందర్, కళ్యాణ్ల పాత్ర తేటతెల్లమైంది. బ్రోకర్లు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతోనే గొర్రెలు కొనాలని వీరిద్దరూ రాష్ట వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులకు, ఇతర అధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడైంది. దీంతో వీరిని అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కేసు న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచెల్గూడ జైలుకు తరలించారు. 2015లో అప్పటి రాష్ట ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట వ్యాప్తంగా వేల మంది లబ్దిదారులకు సుమారు 4,000 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకంలో మొదటి నుంచి అధికారులు, దళారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. కొంతమంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డులో చూపించి ఆ నిధుల్ని ఆ ముఠా స్వాహా చేసింది. ఈ నిధుల్ని బినామీ ఖాతాల్లోకి మళ్లించి అంతా కలిసి వాటాలు పంచుకున్నట్లు వెల్లడైంది. ఈ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. రామచందర్, కళ్యాణ్ ను న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించింది.